హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి హౌస్ విజిట్కి వచ్చాను నేను. అంటే గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ హౌస్కి వచ్చినప్పుడు ఒక మదర్ హౌస్కి వచ్చాను. ఆ మదర్ పేరు వచ్చేసి మాధవి. అయితే నేను వచ్చేటప్పటికి ఆమె ఏం చేస్తుందంటే ఈ వాల్ హ్యాంగింగ్స్ చేస్తుంది అన్నమాట. ఎలా అంటే కలర్స్ పేపర్స్ తీసుకొని ఈ విధంగా, ఇవి ఎలా అంటే మనకి చిన్న బిర్యానీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి ప్లాస్టిక్ డబ్బా అన్నమాట. దానికి ఫెవికల్ పూసి ఈ పేపర్స్ అంటే కలర్స్ పేపర్స్ అన్నమాట, ఇవి క్రాఫ్ట్ లాగా చేసి తనైతే ఈ వాల్ హ్యాంగింగ్ చేసింది. అయితే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది అన్నమాట. అందుకని నేను కూడా అడిగా, ఈసారి మన అంగన్వాడీ సెంటర్కి కూడా ఒక వాల్ హ్యాంగింగ్ చేసి ఏమని అడిగాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే చూడండి, ఇంకోటి కూడా చూపిస్తాను. అంటే తను వచ్చేసి హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అయినా కూడా ఇద్దరు పిల్లల్ని ఇంట్లో చూసుకుంటూ కూడా తను ఖాళీగా ఉన్న సమయంలో ఇలా వాల్ హ్యాంగింగ్ అనేది ఎంత క్యూట్గా ఉందంటే, ఇది బయటకు ఉంటే చాలా డబ్బులు ఎక్కువ అవుతుందండి. కానీ ఇప్పుడు తనకంటూ చేసుకున్నప్పుడు, తన చేతులతో చేసినప్పుడు, ఇవి చూసుకున్నప్పుడు తన మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. నేను కూడా చాలా బాగుంది మాధవి అని చెప్పినప్పుడు ఆమె ఫేస్లో చాలా హ్యాపీనెస్ అయితే నేను చూశాను అన్నమాట. సో కాబట్టి ఎవరైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బోర్ కొడుతుంది అని చెప్పి టీవీలు చూస్తూ ఉంటే కంటే ఇలాంటివి చేసినప్పుడు మనం చేయగా మన పనిలో చాలా క్రియేటివ్నెస్ అనేది వస్తుందండి. ఏ పని చేసినా కూడా చాలా ఫస్ట్లో కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఏముంది అనిపిస్తుంది. కానీ చేసేటప్పుడు, నేను వచ్చేటప్పటికి ఇదిగో చూడండి, ప్రస్తుతానికి తనైతే ఈ క్రాఫ్ట్ చేస్తూ ఉంది. వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అంటే ఈ కలర్స్ పేపర్స్ ఇలా చేసి మనం ఒక చెట్టులాగా చెయ్యొచ్చు అన్న ఒక విషయాన్ని మరి ఆ మదర్ అయితే చేసిందన్నమాట. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఇలాంటి మదర్స్ ఉండటం కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను చేసినవి కూడా ఇంటి దగ్గర పిల్లలకి తనైతే మదరు చక్కగా చేయించుకుంటుంది అన్న ఒక కాన్ఫిడెంట్ నాకు వచ్చిందన్నమాట. సో కాబట్టి చూడండి ఎంత బాగుందో. ఇది కింద వచ్చేసి అట్ట ముక్క అన్నమాట అండి. అట్ట ముక్కకి ఇలా కలర్స్ పేపర్స్ కట్ చేసి ఫ్లవర్స్ ఆకారంలో కింద చెట్టుకేమో గ్రీన్ పెట్టేసింది అన్నమాట. అయితే ఎంత బాగుందంటే, ఇది చాలా బాగుంది మాధవి అన్నప్పుడు ఆమె ముఖంలో ఎంత ఆనందం అంటే, మేడం నిజంగా నేను ఇది మెచ్చుకుంటారా అని అనుకున్నాను, కానీ నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. అందుని బట్టి మనము ఏ పిల్లలు ఏది చేసినా కూడా మనం ప్రోత్సహించాలండి. ఆ చిన్న ప్రోత్సాహం నుంచే గొప్ప గొప్ప కార్యాలు ఆవిష్కారం అవుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మా స్టూడెంట్ ఇల్లు అన్నమాట. అయితే ఈరోజు ఊరికి వెళ్ళి వచ్చారు, అందుకని ఎలా పడుకుందో చూడండి, టీవీ చూస్తూ ఉంది. సో కాబట్టి నేను వాళ్ళ ఇంటికి హౌస్ విజిట్కి వచ్చాను. అయితే నాకు ఈరోజు ఇవన్నీ చిక్కినాయి అన్నమాట. సో మీరేం ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి అందరికీ.